పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 15 శుక్రవారం. ఈరోజు త్రయోదశి ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి. అశ్విని నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఈరోజు మాస శివరాత్రి. శివ పూజలు చేసుకోవడానికి శ్రేయస్కరమైనటువంటి రోజు. ఇప్పుడు 12 రాశులలో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శుక్రవారం రోజున లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. చాలా కార్యక్రమాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది సరైనటువంటి సమయంగా భావించవచ్చు. తృతీయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. త్రిజన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. పంచమంలో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున లాభములో శని సంచారం వల్ల పరివార సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో రాహువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు పోతాయి. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి, జనసహకార లోపము, నిరాశను కలిగించే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున లాభములో రవి సంచారం ఉంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఆనందకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరగడమే కాదు, ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. కుటుంబంలో ఒక సంఘటన మీకు అశాంతిని కలిగించే విధంగా ఉంటుంది. ఆర్థిక నష్టాలు కూడా జరుగుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పును పేదలకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సహకారము, ఆర్థికంగా బలపడే పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులుగానే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులుగానే అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అభినందనలు కూడా లభిస్తుంది. దశమంలో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, విందు వినోదాల్లో పాల్గొనే విధానము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు అందుకుంటారు. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. విద్యార్థులు కూడా ఉన్నత చదువులకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం బాగుంది. ప్రభుత్వ సహకారం బాగుంది. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీల సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి.
విదేశీ వివరాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశమంలో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగినప్పటికీ మంచి ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచారం వల్ల కొందరు పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పనితనానికి, మీ వినయ విధేయతలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. షష్టమంలో రవి సంచారం వల్ల ధైర్య సాహసాలతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మేనేజ్మెంట్ శైలిలో విజయాలను సాధిస్తారు. అధికారుల సహకారము, అభినందనలు కూడా అందుకుంటారు. షష్టంలో కొద్ది సంచారం ఉంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. గట్టి పోటీలు సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పన్నను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా రాణిస్తారు. షష్టమంలో బుధ సంచారం వల్ల నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు వస్తాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల సాంప్రదాయ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అందుకుంటారు. ద్వితీయంలో శని సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట పనిభారం పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను, అవకాశాలను,
ఆదాయాలను అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, సమాజంలో గౌరవ మర్యాదల్ని అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం వల్ల కొంతమంది జనసహకార లోపం కనిపిస్తుంది. వ్యాపార నష్టం కనిపిస్తుంది. ఆర్థికంగా కొన్ని అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.